స్తోత్రములు తండ్రి, మా పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చి ఉండగా తండ్రి, నీ ఆత్మ సహాయం ద్వారా, నీ జ్ఞానం ద్వారా ఎదుగునైనా నా నోటికి మాటగా ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని నీ కుమారుడు రాకడకు సిద్ధపరిచి నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు ఎవరైతే నాయనా వింటున్నారో వారందరితో నాయనా మీరు మాట్లాడి స్పందింపజేసి అయా వారిని సిద్ధపరచవలసిందిగా కూడా ప్రార్థిస్తున్నాం. ఈ ఉపదేశం మనకి ఏది ఆటంకంగా ఉండనైనా ఈ లోకంలో మాలో ఉండిన తండ్రి బాధ్యతలు, చింతలు, మాలో ఉండిన ప్రయాసాలన్నిటినీ తొలగించుకొని పూర్ణ హృదయంతో నీ వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని మేము సిద్ధపడులాగున మీ కృప మాకు సహాయకంగా ఉంచి నడిపించి మాయం పొందమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కూడుకున్న నా సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యంలోనికి వెళ్దాం, డిస్టర్బ్ కావద్దు. వాక్యం చాలా బలమైంది. వాక్యం ఎలాంటిదో పోయిన వారం మనం విన్నాం కదా. మంట మండించి మనల్ని మారుస్తుంది, మనల్ని నొప్పించి మన హృదయాన్ని గాయపరిచి మనల్ని సరిచేసి ఈ భూమి మీద పరలోకానికి సిద్ధపరిచేదే వాక్యం. ఇక దాని తప్ప మనం ఏం చేసినా కానీ పరలోకానికి సిద్ధపడలేము. కాబట్టి అలాంటి ప్రాముఖ్యమైన వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. పోయిన వారం ధ్యానించిన పాఠం గుర్తుందా? దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాడు అనే పాఠాన్ని మనము ధ్యానించాం, నేర్చుకున్నాం కదా. ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు అంటే విశ్వాస సంబంధుల్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? దుష్టత్వం నుంచి మరలించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించాడు అని అపోస్తుల కార్యం 3 చివరి వచనం 26 వచనంలో రాయించాడు. దేవుడు దుష్టత్వం నుంచి విడిపించబడటం ద్వారా మనల్ని ఆశీర్వదించాడు దేవుడు కదా. ఎవరిని ఆశీర్వదించాడంటే విశ్వాస సంబంధుల్ని. విశ్వాసం ద్వారా ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారిని ఆశీర్వదించాడు. చాలా గొప్ప పాఠం అది, ఎప్పటికీ మన జీవితంలో గుర్తుండాలి కదా. ఈరోజు కూడా ఒక టైటిల్ పెట్టుకొని మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధనవంతుడు నేర్పిన పాఠం, దరిద్రుడు చూపిన మార్గం. ధనవంతుడు నేర్పిన పాఠము, దరిద్రుడు చూపిన మార్గం అనే టైటిల్ రాసుకోండి, అంశం రాసుకోండి. అయితే ఈ లోకంలో గొప్పగా కనపరచబడ్డారనుకోండి, దీన స్థితిలో ఉండి చాలా కష్టపడ్డాడు కాబట్టి పైకి వచ్చాడు కదండి. ఆయన ఉల్లిగడ్డలు అమ్మేవాడట సైకిల్ మీద. ఆయన సైకిల్ కూడా మేము పనికి వెళ్ళి భోజనాలు చేసే కాడ ఉండేది, ఎప్పుడు దాన్ని చూసుకుంటూ భోజనాలు చేసేవాళ్ళం. ఈ సైకిల్ మీద ఉల్లిగడ్డలు అమ్మేవాడు. ఇలా కార్లలో తిరుగుతున్నాడు. వాళ్ళ కింద మనం దాదాపుగా 50-60 మంది పనుల్లో. ఆయన ఎలా అంత గొప్పోడయ్యాడంటే మేము అనుకునే వాళ్ళం చాలా కష్టపడ్డాడు. ఆయన అంత గొప్పోడు కావడానికి చాలా కష్టపడ్డాడు అని చెప్పుకుంటాం కదండి. అంటే ఈ లోకంలో గొప్పోళ్ళం కావాలంటే ఏం చేయాలి? చాలా కష్టపడాలి. కష్టపడితేనే ఈ లోకంలో గొప్పోళ్ళం అవుతాము కదండి. ఇదే మాటని క్రైస్తవ్యానికి అప్లై చేయండి. ఈ లోకంలో బాగా కష్టపడితేనే పరలోకం వెళ్తాం అనేది అప్లై చేస్తే జీర్ణించుకోగలుగుతారండి? ఈ లోకంలో కష్టపడాలా పరలోకం వెళ్ళాలంటే అంటాం కదండి. మరి లోకంలో గొప్పోడు కావాలంటే కష్టపడాలి, మరి పరలోకం వెళ్ళాలంటే కష్టపడొద్దా అంటే కష్టపడాలి. కష్టపడితేనే పరలోకం, లేకపోతే లేదు. కానీ బైబిల్లో ఉండిన భక్తులు కానీ, కొంతమంది బయట ఉండిన భక్తులు కానీ ఈ లోకంలో ఎలా ఉండాలని ఆశపడుతుంటారు? గొప్పగా ఉండాలి అని ఆశపడుతుంటారు. ఆ గొప్పతనంలో కష్టం అనేది ఉండదు, శ్రమ అనేది ఉండదు, హింస అనేది ఉండదు. అది లేకపోవడం ద్వారా ధనవంతుడు ఏమయ్యాడు? ఆయనలో నుంచి మనకు పాఠం నేర్చుకుందాం. కష్టపడడం ద్వారా దరిద్రుడు ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అనేది మనము నేర్చుకుందాం. తెలుసు కదా ధనవంతుడు దరిద్రుడు స్టోరీ. ఎవరు చెప్పారు ఆయన స్టోరీ? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. శిష్యుల్లో ఎవరికి చెప్పాడు? శిష్యుల్లో కూడా
కొందరు చెప్పాడట. అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎవరికి చెప్పాడు అసలు? ఆ ధనవంతుడి గురించి, ఆ దరిద్రుని గురించి ఎవరికి చెప్పాడు అనేది మనము ఆలోచన చేస్తే, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచున్నారట. ఏం చేస్తున్నారట? ఏ మాటలు చెప్పాడు ఇంతకు? పైన చదవండి, ఇంటికి పోయిన తర్వాత ఏ మాటలు చెప్పాడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం. నాయన, దేవుడికిని సిరికిని మీరు దాసులుగా ఉండలేరు. ఒకరిని సేవించి ఒకరిని తప్పకుండా మీరు దూషించే అవకాశం ఉంది. కాబట్టి ఎటన్నా ఒక సైడ్ ఉండండి అని చెప్పే విషయంలో మాట్లాడితే ఏమంటున్నారట? అపహాస్యం చేశారట కదండి. అపహాస్యము ఎవరిని చేస్తారు తెలుసా ఈ లోకంలో? అయ్యా, ధనం కొంచెం కీడును కలగజేస్తుంది, కొంచెం దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అంటే వీడు చెప్పొచ్చిందిలే పెద్ద, ఈయనకి లెస్ తెలుసట అంటారండి ఈ లోకం. కానీ సమస్త కీడులకు మూలమైనది ఏదైనా ఉందా అంటే అది ధనమే అని చెప్తుంది బైబుల్. కానీ మనుషులు దాని గురించి ఇది ఇట్లాంటిదయ్యా అంటే అపహాస్యం చేస్తారు, ఇబ్బంది పడతారు, దాన్ని జీర్ణించుకోవడం వల్ల కాకుండా అయిపోతుంది. కాబట్టి పరలోకానికి దూరం అయిపోతున్నారు చాలామంది. అసలుకి ఈ మాట ధనాపేక్ష కలిగిన పరిచయంలో శిష్యుల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు తెలుసు? ఆయన యూదా, ఇస్కరియోతు యూదా. ఆయన గురించి మనం ధ్యానించాం, గుర్తుందా? ఇస్కరియోతు యూదా చరిత్రని చాలా 2 పాఠాలుగా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆయన ఎందుకు అలా మారిపోయాడో, అలా మారిపోతే ఆయనకి ఏం కలిగిందో అనేది కూడా మనము ధ్యానించాం. అయితే ధనవంతుడు ఇంతకు ఏం నేర్పుతున్నాడు మనకు? పాఠం. ధనవంతుల్లో నుంచి పాఠం నేర్చుకోవచ్చు అని అనుకుంటున్నాం కదా. ఏం నేర్పుతున్నాడు పాఠం అంటే, అతడు నేర్పిన పాఠాన్ని అబ్రహాం గారే తెలియజేశారండి. ధనవంతుడు నేర్పిన పాఠము ఈ లోకానికి కానీ మనకు కానీ ఏం తెలియజేస్తున్నాడు? అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించితివి, అలాగునని లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే వాడు అక్కడ కాదండి, ఇప్పుడైతే ఆ లాజరు దరిద్రుడు ఎవరైతున్నారో ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుచున్నావు. నువ్వు జ్ఞాపకం చేసుకో. అరిచి 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 ఏం లాభం? నువ్వు అరిస్తే ఒక్క చుక్కనైనా ఆ గ్లాసులో నీటిలో ముంచి నా నాలుక మీద వేసి నన్ను చల్లార్చు అని అంటున్నావు కదా. నువ్వు నేర్చుకో ఫస్ట్ ఒక పాఠాన్ని. నీ ద్వారా కూడా పాఠం నేర్పించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఏం నేర్చుకోవాలంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఇష్టం వచ్చినట్టు ఈ భూమి మీద, అక్కడ కాదండి, ఈ భూమి మీద. ఆయనైతే ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు ధనవంతుడు. ఆయనను చూస్తూ అబ్రహాం మాట్లాడుతున్నాడు, నీకు ఇష్టం వచ్చినట్లు సుఖాన్ని అనుభవించావు కదండి, సుఖాన్ని అనుభవించావు కాబట్టి నువ్వు యాతన పడుతున్నావు. నీకు తనకిష్టం వచ్చినట్టు కాకుండా కష్టమును అనుభవించాడు ఎవరు? దరిద్రుడు. కాబట్టి ఇప్పుడు ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. అంతే కదండి. లోకంలో కష్టపడిన వాడు పైకి వస్తాడు తప్పకుండా. బాగా చదివి కష్టపడ్డాడు వీడు, అందుకనే పైకి వచ్చాడు. ఈ తిని సోమరిపోతుగా సుఖంగా నిద్రించాడు రా, చదవలే, ఏం చేయలే. కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కష్టపడుతున్నాడు. గుమాస్తా పని దొరికింది వీడికి. చదువులో సుఖాన్ని అనుభవించాడు, కష్టపడలే చదువుతున్నప్పుడు కదా. పొద్దుకిందాగా పంతారండి పిల్లలు, పండకూడదు, కష్టపడాలి. ఇప్పుడు తర్వాతకి సుఖం వస్తుంది కదండి. అది పాఠం, బైబిల్లో నుంచి పాఠం. ఇక్కడ కష్టపడితేనే తప్ప నెమ్మదికరమైన స్థలంలోనికి వెళ్ళలేం మనం. ఇక్కడ సుఖపడితే తప్పకుండా యాతనకరమైన స్థలంలోనికి వెళ్తామని చెప్తున్నాడు ఎవరు? అబ్రహాం. అది నేర్చుకున్న ధనవంతుడు ఏమన్నాడు తెలుసండి? కింద చదవండి, 27, 28 చదవండి. అప్పుడు అతడు, తండ్రి, ధనవంతుడు ప్రార్థన చేసినట్టు మాట్లాడుతున్నాడండి అబ్రహాముతో. తండ్రి, అప్పుడైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారిని ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై
నా తండ్రి ఇంటికి వారిని పంపవారినని నేను చూసారండి వేడుకుంటున్నా. అబ్రహామా నీకు దండం పెడతాయా, ఇలాంటి పరిస్థితిలోనికి నాకు ఇంకా 5 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నా లెక్కనే వాళ్ళు కూడా సుఖాన్ని అనుభవిస్తున్నారు. కింద ఊదా రంగు వస్త్రాలు నా తమ్ముళ్ళకు, నాకు మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి తిండి, మంచి మంచి సుఖము మేము కోరుకొని సుఖంగా జీవించిన వాళ్ళం. అయితే ఈ సుఖంగా జీవించిన వాడికి ఆ లాజరు నెమ్మది పొందుతున్న స్థలం లేదంటున్నావు. కాబట్టి ఇదిగో నా తమ్ముళ్ళు అలాంటి సుఖాన్ని అనుభవించకుండా కష్టం అనుభవించేలాగున ఇక్కడి నుంచి కొంతమందిని పంపించి చెప్పరాదు అని అంటున్నాడండి కదండి. నేర్పిస్తలే పాఠం మనకు ఎవరు? ధనవంతుడండి. ధనవంతుడు నేర్పిన పాఠం ఏంటంటే ఆ పాతాళంలో ఉండి వేదన పడుతూనే తన తమ్ముళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు. తమ తమ్ముళ్ళ గురించి ఆ వేదనకరమైన స్థలంలోనికి ఒకవేళ వస్తారేమో, వాళ్ళు రాకుండా చేయవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన కూడా చేయాలో కూడా తెలియదు ఆయనకు. అబ్రహాంకు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి స్థితిలో పెరిగాడు ఆయన భూమి మీద. అబ్రహామా నేను వేడుకుంటున్నానయ్యా ఒక్కరినన్నా పంపించంటే, లేదు సోదరా, లేదు కుమారుడా, సమయం లేదు. అంతేకాకుండా ఆ సందర్భం కూడా ఇక్కడ లేదు, నీ దగ్గరికి వచ్చేయడానికి లేదు, అక్కడి నుంచి మరలా ఈ భూమి మీదకి పంపించి చెప్పించడానికి కూడా వీలేమీ లేదు. ఆల్రౌండ్ దేవుడు కొంతమందిని కింద ప్రవక్తల్ని కానీ, దేవుని పిల్లల్ని కానీ, సేవకుల్ని కానీ పెట్టాడు, కాపరులుగా పెట్టాడు. వాళ్ళ మాటలు వింటే పరలోకం వెళ్తారు నీ తమ్ముళ్ళు, లేకపోతే నెమ్మదికరమైన స్థలంలోనికి వస్తారు, లేకపోతే రాలేరు అనేటట్లు చెప్తున్నాడు అబ్రహాం గారు కదండి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత మనకు ఛాయిస్ లేదు. ఈ భూమి మీద ఉండగానే ఏం చేయాలి? నా కుమారులని, నా కుమార్తెలని, నా తండ్రులని, నా భర్తలని, నా భార్యలని మార్చుకో తండ్రి. మేము చనిపోయిన తర్వాత ప్రార్థన చేసినా కానీ లాభం లేదు, మేము చెప్పినా కానీ చెప్పే అంత స్థితి మాకు ఉండదు కదా అండి. మా తల్లి చనిపోయింది కదా, తన కుమారులు కుమార్తెలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు చూడండి. భక్తి పరురాలు, మళ్ళా దేవుని నమ్ముకొని అని, కానీ ఏం కాపాడుకోలేకపోయింది ఆమె? తన కుమారుణ్ణి కుమార్తెలని సరైన విశ్వాసంలో పెంచలేకపోయింది కదా. పెంచలేకపోవడం ద్వారా ఏమైంది? నశించే స్థానంలోనికి, లేకపోతే వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడే యేసుక్రీస్తు రాకడైతే నా సహోదరి సహోదరుడు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. అందుకనే ప్రతిరోజు ఏం చేయాలి? మన పిల్లల కొరకు, మన కొరకు ధనవంతుడు యాతనకరమైన స్థలంలో ఉండి నేర్పుతున్నాడండి మనకు. పంపించండి, చెప్పించండి, మాట్లాడించండి. చెప్పగలుగుతున్నాం, మనం మాట్లాడగలుగుతున్నాం కదా. ఆ వేదనకరమైన స్థలంలోనికి మన పిల్లల్ని కానీ, మనోళ్ళని కానీ, మనలో ఉండే రక్తసవ చుట్టబాంధువులు ఎవ్వరు వెళ్లకుండా చెప్పాలండి. చెప్పమని పదే పదే బైబిలు చెబుతుంది. కానీ మనము అసలు ఆలోచన కలిగే ఉండం కదండి. తప్పు చేస్తున్న కుమారుణ్ణి తప్పకుండా శిక్షించైనా చెప్పమని బైబిల్ చెబుతుంది. యూట్యూబ్ పని చేయనన్నాడు నా కుమారుడు, అసహించుకున్నాడు. 2 వారాలు మాట్లాడలేదు. 2 వారాలు దేవుని కాడ ఏమని ప్రార్థన చేసింది తెలుసా? వాడిని శిక్షించాను, నీ పని చేయకపోతే ఆడు భూమి మీద వేస్టింగ్, ఎందుకు ఆడు బతకడం అని ఎలాగనైనా శిక్షించి మారుస్తేనే మార్చేసి, లేకపోతే తర్వాతకి మొక్క ఎంగున రాణ ఎంగున తర్వాతకి వాడు మారే అవకాశము లేదు. 16 రోజులు ప్రార్థన చేశాను, నా కుమారుణ్ణి శిక్షించాను. తర్వాత భయంకరమైన కడుపు నొప్పి వచ్చేసి ఒకనాడు చర్చిలో పడుకొని పొర్లి ఆనాడు మోకరించాడు. మరలా ఆ 17వ రోజు మోకరించి మరలా యథావిధిగా దేవుని పని కానీ, దేవుడు అంటే భక్తి కానీ, భయం కానీ అతనిలోనికి వచ్చేసి కదా. ఆలోచించి చూడండి, ఏముంది ఈ లోకంలో? ఒకరి తర్వాత ఒకరు. భయంకరమైన విషయం ఏంటంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్లు వచ్చి చాలామంది చనిపోతున్నారు. ఎందుకు వస్తుందంటే కరోనా సూదులు వేయించుకున్నారుగా, అందువరే వస్తుందని. భయంకరమైన పరిస్థితులు. ఒకప్పుడేమో కరోనా వచ్చింది, ఇప్పుడేమో వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా హార్ట్ అటాక్లు, ఎక్కువ మరణాలు దాని ద్వారా జరుగుతున్నాయని కదా. ఆంధ్రలో 120 మంది చచ్చిపోయారు. ఉదయం నేను వార్త చూశాను. ఏదో కూలిపోయి, బిల్డింగ్ కూలిపోయి ఆంధ్రలో, మన తెలంగాణ ఆంధ్ర ఇంతకుముందు ఉమ్మడిగా ఉండేది కదా, ఆ ఆంధ్రలో 120 మంది ఉదయకాల సమయంలో కన్ను మూసారని వార్త దాంట్లో క్లిప్లో చూశాను, యూట్యూబ్ క్లిప్లో. చూసారా? దేవుడు చెప్పినట్టే నీటి బుడగ లాంటిదిరా నీ బ్రతుకు అని చెప్పాడు కదా మనకు. ఆవిరి వంటిది నీ బ్రతుకు అని చెప్పాడు కదండి. కానీ మనం మన వాళ్ళని మనతో పాటు పరలోకం తీసుకువెళ్ళాలన్న ఆలోచన
ఒక ధనవంతుడు పాతాళంలో ఉండి మనకు గుర్తు చేస్తలేడండి. ఇది ఎంత పెద్దగా నేర్చుకోవాల్సిన పాఠం ఆలోచన చేయండి. తర్వాతకి ఎంత మొత్తుకున్నా కానీ మన పిల్లల్ని మనం పరలోకంలో చూడలేము. మన చుట్టబాంధువు, రక్త సంబంధం, మనం ప్రేమించిన వ్యక్తులు, మన శివాభిలాషులు, మన స్నేహితులు, మనతో ఉన్నవాళ్ళు ఈ భూమి మీద వాళ్ళందరూ పరలోకం చూడాలి. తెలుసా అండి? ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన అయితే చేస్తాం. తండ్రి, ఇదిగో నా పక్కోళ్ళు కూడా మాతో పాటు పరలోకం రావాలి, తండ్రి నా పిల్లలు రావాలి, మన అందరం పరలోకంలో ఉండాలి అని ప్రార్థన చేస్తాం. కానీ చెప్పం. ఆయన ఏమంటున్నాడు? చెప్పించు అబ్రహామా, నువ్వు చెప్పించు, పంపించి. వాళ్ళు వినరు. లేకపోతే నాలాగున వాళ్ళు సుఖాన్ని కోరుకుంటున్నారు ఆ భూమి మీద. చెప్పించంటే ఉన్నారు నాయన, ఉన్నారు. వాళ్ళు చెప్తే వింటే వస్తారు, లేకపోతే లేదు అన్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఒక్క క్షణమేనటనండి. ఇక్కడ కన్ను మూస్తే ఒక్క క్షణంలోనే ఎక్కడికి వెళ్ళాలట? పాతాళానికో పరదేశికో వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ ఒక్క క్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకొని చెప్పలేకపోతున్నాం, చెప్పించలేకపోతున్నాం. సెమినార్లు పెడతామా? మనం తయారు చేస్తానికినే ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది సెమినార్. ఇక మనం ఏం చెప్తాం చెప్పండి? నిజంగానండి. ఒక పరిస్థితి కొన్ని సమయాల్లో ఆలోచించుకున్నప్పుడు ఏడుపు వచ్చి, బాధ వచ్చి, ఏం చేయాలనో కూడా అర్థం కాదు. ఏమంటాడు తెలుసా? మీరు మీ మొదటి ప్రేమను మరిచితిరి అంటాడు ప్రకటన గ్రంథం. మీరు మొదట నా మీద చూపిన ప్రేమ ఇప్పుడు లేదు. ఎందుకు? ఇప్పుడు నీ భర్త నువ్వు చెప్పినట్టు ఇంటున్నాడు. అసలు నేను పట్టించుకుంటలేడు. ఇంతకుముందు బాగా తాగొచ్చి ఇబ్బంది పెట్టేవాడు కాబట్టి, ప్రభువా మార్చవా, ప్రభువా ముందుగాల పోయి ప్రార్థన చేస్తే మారుతాడేమని ముందుగాలనే పోయి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా సమృద్ధిగా ఉంది. నీకు ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఆయాసకరమైన పరిస్థితి కదండి. అలాగున ఉండకూడదు. 10:30కు టైం అంటే 10:30 ఖచ్చితంగా మందిరంలో అందరూ ఉండాలి. సేవకుని ఏడ్పించదు. మీ నాయకులు దుఃఖంతో సేవ చేసిన ఎడల మీకేం కలుగుతుంది? మీకు సమృద్ధి కానీ, మీకు సంతోషం కానీ ఏముంటుంది అనేటట్లు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు మాటలు రాయించాడండి. మీ పైన ఉన్న నాయకుల్ని మీరు దుఃఖపెట్టొద్దు. మీకు బోధించే వారిని మీరు అనుసరించండి, వాళ్ళ విశ్వాసాన్ని వెంబడించండి అనే వాక్యం సెలవిస్తున్నాడు. కానీ ఎంత బాధ అవుతుంది తెలుసా? 10:30కు నేను వచ్చి కూర్చున్న తర్వాత ఒక్కరు ఉండలేరు ఇందులో. చాలా బాధ ఇస్తుంది. దేవా, ఈ లోకంలో సంతోషాలను అనుభవించిన ధనవంతుడు యాతనకరమైన స్థలంలో ఉండి మాతో మాట్లాడాడు. ప్రభువా, ఇదిగో జాగ్రత్తగా ఉండాలి, నా సహోదరుల కాడికి పంపించండి అని చెప్పించి వాళ్ళని నీ దగ్గరికి చేర్చుకోండి. నేను ఇక్కడ పోయినా ఒకటే, కానీ వాళ్ళు మాత్రం ఆ నెమ్మదికరమైన స్థలంలో ఉండాలి. ఎందుకంటే తట్టుకోలేరు నా సహోదరులు, ఇది నేనే తట్టుకోలేకపోతున్నానని భయంతో, వేదంతో చెప్పాడు. ఎంత పాఠం నేర్చుకోవాలండి ధనవంతుల్లో నుంచి కదా చెప్పిస్తున్నాము. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13-14 చదవండి. ఈ భూమి మీద గొప్ప స్థితిలో ధనవంతుడు ఎలా ఉండొచ్చు ఒకవేళ అని ఆలోచించుకుంటే ఆయన ఎలా ఉన్నాడో మనకు ఇక్కడ రాయించిన మాటల్లో అర్థం అవుతుంది. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళములోనికి దిగుతారు. ధనవంతుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడండి? శ్రేయస్సు కలిగి శ్రేయస్సు అంటే ఆనందం, సంతోషం, సుఖం, నెమ్మది, సమస్తము శ్రేయస్సులో ఉన్నది. ఆ శ్రేయస్సు కలిగి తన దినాలని గడిపాడు. అతడు నడుస్తుంటే అందరూ సాగిలపడ్డారు, అతడు వస్తుంటే అందరూ గౌరవించారు, అతను చూస్తుంటే బా ఏం గొప్ప స్థితి ఇతంది అని పొగిడారు. అలాంటి పరిస్థితుల్లో ఒకప్పుడు ధనవంతుడు ఉన్నాడు. కానీ 14లో చూడండి ఏమైపోతారు అలా ఉన్నవాళ్ళు. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమని ఏమని చెప్తారటండి? శ్రేయస్సు కలిగి, ఆనందం కలిగి, సంతోషం కలిగి, సుఖం కలిగి, సమృద్ధి కలిగి భూమి మీద ఉన్న ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారు? దేవునితో మాకేం నువ్వు చెప్పని అవసరం లేదు, నీ జ్ఞానం మాకేం అవసరమేమీ లేదు, కాబట్టి మమ్మల్ని విడిచి నువ్వు పక్కవో అని చెప్పే పరిస్థితిలో ఒకప్పుడు ధనవంతుడు ఉన్నాడు. శ్రేయస్సు కలిగిన దినాలు, శ్రేయస్సు
తో ముందుకు కొనసాగిన ధనవంతుడు వేదనకరమైన స్థలములో పడి మొత్తుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు, బాధపడుతున్నాడు కదండి. ఒక్క క్షణంలోనే వెళ్ళాడు ఎక్కడికి? పాతాళంలోనికి కదా. ఎంత జాగ్రత్త కావాలి క్రైస్తవులకు. ఒక్క క్షణంలో అంత పెద్ద ప్రమాదకరమైన స్థలంలోనికి కూలిపోతారనమాట అనే ఆలోచన క్రైస్తవులందరికీ రావాలి కదండి. ఏం కలిగి ఉంటే? శ్రేయస్సు కలిగి ఉంటే కదండి. అలాగనే కొన్ని ఆలోచనలు చూద్దామండి, ఆ ధనవంతుల యొక్క ఆలోచనలు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది. వాళ్ళు ఎలాగున తత్వం కలిగి ఉంటారో, వాళ్ళు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారో. యోబు గ్రంథం 22:18, మా యొద్ద నుండి తొలగిపోమ్మని సర్వశక్తుడగు దేవుడు మాకు ఏం చేస్తాడు ఆయన. చూసారండి, డైరెక్ట్ దేవుడితోనే అంటాడంట. దేవుడితో అన్నవాడే ఎవరు? ధనవంతుడు. మాకు మీరేం చేస్తారు? నువ్వేం చేస్తావు? నాకు అంత సమృద్ధిగా ఉంది, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు కదా అండి. ధనవంతుల ఆలోచన భయంకరంగా ఉంటుందండి. ఆ ధనవంతుల ఆలోచననే దేవుడు ఏమన్నాడంటే భక్తిహీనత అన్నాడు. దేవుణ్ణి లెక్క చేయకపోవడమే భక్తిహీనత అని. దేవుణ్ణి తప్పకుండా గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమించాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, భయం భక్తి కలిగి జీవించాలి భూమి మీద. కానీ శ్రేయస్సు కోరుతున్నారు చాలామంది క్రైస్తవులు. కష్టం అనుభవించాడు కాబట్టినే నెమ్మదికరమైన స్థలంలోనికి వచ్చాడు. దరిద్రుడైన లాజర్ అని అబ్రహాం గొంతెత్తి పరదేశిలో నుంచి పాతాళంలో ఉన్నవాడికి ధనవంతుడికి అర్థమయ్యేటట్లు మొత్తుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. కష్టాన్ని అనుభవించాడు కాబట్టి నెమ్మది పొందుతున్నాడు. శ్రేయస్సు కలిగి ఉండి వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవుణ్ణి సర్వశక్తిగా గలవాడు నన్నేం చేస్తాడు, మా నుండి దూరంగా, నీ జ్ఞానం మాకు అవసరం లేదు కదా అండి. అసలుకి మనిషి జీవితాలు మనిషి యొక్క జీవితం ఎలాంటిదో కొంతమంది భక్తులు ఆలోచన ప్రకారం నడిచారు, రాశారు పాటగా. కలలా మిగిలిపోయే నీ జీవితం, కథలా ముగిసిపోయే నీ జీవితం. మన జీవితం ఒక కళ లాంటిది, ఒక కథ లాంటిది. ఈ బైబిల్లో ఉండిన భక్తులందరూ ఈ భూమి మీద ఒకనాడు గొప్పగా సంచరించిన వాళ్ళు. కానీ ఈరోజు కనబడుతున్నారా? కనబడతలేదు. ఈరోజు మనం ఉండిన భక్తులమైన మనం కూడా రేపటి రోజు కనబడము. కానీ ఆ భక్తులందరూ ఎక్కడ కనబడుతున్నారు? మనకు పరదేశిలో కనబడుతున్నాడు. అబ్రహాం ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఈ భూమి మీద ఉండి తిరిగి పరదేశిలో కనబడుతున్నారు. లాజరు పరదేశిలో కనబడుతున్నారు. మనం కనబడతామా? మనం ఉంటామా అక్కడ? ఆలోచన ఎప్పుడైనా మనకు కలిగిందా? ఆలోచించి చూడండి. ఎంతసేపు ఈ భూమి మీద నాతో పాటు అండి, నేనేం పెద్ద గొప్పని మీరేమో కాదు, లేకపోతే లోకంలో ఉన్న క్రైస్తవులు అనేది కాదు. మనిషి యొక్క తత్వమే అలాగున ఆలోచిస్తుంది. ఏమని అంటే ఈ భూమి మీద గొప్పగా బ్రతకాలి, ఈ భూమి మీద శ్రేయస్సు కలిగి బ్రతకాలి, ఈ భూమి మీద సంతోషించాలి, ఆనందించాలి, సుఖం అనుభవించాలి అనే ఉంటుంది మనిషి యొక్క తత్వం, శరీరం యొక్క తత్వం అది. కాబట్టి దాన్ని జయించాలి క్రైస్తవులు, శరీరాన్ని జయించాలి. ఆలోచించండి, నేను ఉదయం యూట్యూబ్లో చూస్తుంటే చికెన్ తిని చనిపోయాడు ఒకడు. బటర్ చికెన్ అంట, అదేం చికెను, బటర్ చికెన్ తిని చనిపోయాడంట. ఎందుకంటే ఎలర్జీ వచ్చేసిందంట శరీరంలో. అలాంటి దేహాలండి, ఈ దేహాన్ని ఆలోచించుకుంటే అసలుకి మనం ఎందుకు అసలుకి భూమి మీద వేసాడు దేవుడు అనే ఆలోచన వస్తుంది. ఈ శరీరంలోనికి ఎందుకు వేసాడు, ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, ఇదంతా అయోమయంగా ఉంటుంది. ఏది ఆలోచించకుండా బైబిల్ ఒక్కటి ఆలోచిస్తే మంచిగా అర్థమైద్ది మనకు. ఎందుకు అనమాట, మనల్ని ఈ భూమి మీదకి వేసిందే పరీక్షించడానికి కదా అండి. ఒక రోబోని చేసి పరీక్షించడు. రోబోని చేసి ఏం చేస్తాడు? ఫస్ట్ పరీక్షిస్తాడు, ఇది పని చేస్తుందా చేయదా, నాకు లోబడదా అని పరీక్షిస్తారు. పరీక్షించినప్పుడు అది ఒకవేళ లోబడకపోతే డిస్మాండిల్ చేస్తారు దాన్ని, అంటే పనికిరాని దానిగా చేస్తారు. ఒకవేళ పనికి వస్తే వాడుకుంటాడు. ఎవరు చేశారో వాళ్ళు ఆడుకుంటారు దాన్ని. దేవుడు కూడా సేమ్ ఈ భూమి మీద మనల్ని వేసాడు, చెప్తే ఇంటానేమో మరలా నాకాడి తీసుకొని వాడుకుంటామని. వినకపోతే డిస్మాండిల్ అంటే పాతాళంలో పడేస్తా, వాడిని సాగు వాడే సస్తాడు. ఇట్టేంది చేసినావు అంటే ఆయనకి లేదు. ఇట్లేంది ఇదేంది అంటే అది నా ఇష్టం, నా సృష్టి, నేను సృష్టించుకున్న సృష్టి, అంతే కదండి. డిస్మాండిల్ చేయకని ఇప్పుడు ఆ రోబో అంటే వింటామండి,
చేసినవాడు వింటాడా? ఎవరు నేను చేసినవాడు నాకెదురు తిరుగుతున్నావా అలా అనేవాల్సి వస్తుంది అనమాట. అంతేనండి మన జీవితాలు, చాలా సింపుల్. అందుకనే రాత్రి దావీదు గారు అన్నాడు, బెత్తడంతా నా ఇష్టకాలం కదా. గడిచిపోతున్నాయి నా దినాలు, నాకు నేర్పించు, నాకు బోధించు, నాకు తెలియజేయి, ఇంకా సమాచారం తెలియజేయి, ఇంకా నేనేం చేయాలి ఈ భూమి మీద చెప్పు అంటున్నారండి భక్తులు. కానీ లోకంలో కొంతమంది, అందరు కాదు, క్రైస్తవులు ఏం చేస్తున్నారు? శ్రేయస్సు వెతుకుతున్నారు. చాలా వరకు ఎక్కడో 10%, 100%లో 90% మంది శ్రేయస్సు ఈ భూమి మీదనే వెతుకుతున్నారు. ఈ భూమి మీదనే సమకూర్చుకోవాలి, ఈ భూమి మీదనే అంత కావాలి, ఈ భూమి మీదనే అంత అనుభవించాలి. 10% మందే పరలోకం కొరకు ఆలోచిస్తున్నారు. అంతే కదండి, ఇద్దరే కదా పరలోకం వెళ్ళింది. లక్షల కాల్బలగం. ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ ఆలోచించడానికి సమయాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుకు దేవుడికి స్తోత్రం కదా. ఇలాంటి ఆలోచనలు ఎక్కడ ఉండవండి. ఎంతసేపు నువ్వు గొప్పడి కావాలన్నా, నువ్వు గొప్పదాని, ఇదే మాటలు ఎక్కడ చూడు. నువ్వు కావాలంటే ప్రార్థన చేయాలి, 3ంటికి లేట్ చేయి, 4ంటికి లేట్ చేయి, అంతేకాకుండా ఉపవాసాలుండు, అంతేకాకుండా దేవునికి కానుకలి అచ్చే, ఇదే చెబుతారు. కానీ పరలోకం వెళ్ళాలంటే నీ క్యారెక్టర్ మంచిగా చేసుకో, నీ ప్రవర్తన మార్చుకో. మనం ఈ విషయాల్లో ముందుకు వెళ్ళకూడదు. ఈ భూమి మీద కష్టపడి బ్రతకాలి, శ్రమలు ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఉన్నాయి అనే విషయాలని చెప్పలేకపోతున్నారు, చెప్పించలేకపోయేదెవరు? విశ్వాసులు. అట్టాని చెప్తే మొహం మార్చుకొని అటు ఇటు చేసేసరికి వీళ్ళకి ఎక్కుతలేవు అని ఈయన ఇష్టం వచ్చినట్టు చెప్పడం, వీటిని వదిలిపెట్టేసి వాళ్ళకి ఎక్కకపోయి మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తునకు దాసులను కాకనే పోదును. పౌలు గారు అన్న మాటని జీర్ణించుకోవాలి, లోపట నరాల్లో ఉండాలి ఆ మాట. మనుషుల కొరకు కాదు నీ ప్రసంగాలు, నీ భక్తి జీవితం, నీ యొక్క సమస్తము దేవుణ్ణి సంతోషపెట్టడానికి. అలాగనైతేనే ఒక్కరిద్దరన్నా పోగలుగుతారు, లేకపోతే అందరూ డిస్మానిల్ చేసి పాతాళంలో పడేస్తాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే మనల్ని మనము పరిశీలించుకొని ముందుకు సాగాలి. ఏం చేస్తారట వాళ్ళు? సర్వశక్తుడు మమ్మల్ని ఏం చేస్తాడు? మేము ఆయన మాట వినము, అసలు మాకు చెప్పొద్దు అని పక్కకు నెట్టివేస్తారట. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 35, 36, 2 వచనాలు చదువుకుందాం. భక్తిహీనులు ఎట్లా ఉంటారో వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ ఏమవుతారో దావీదు భక్తుడు చెప్తున్నాడండి. ఈ ధనవంతుల యొక్క భక్తిహీనత ఎలా ఉంటుందో బైబిల్ రాయించిందండి, భక్తుల చేత రాయించింది. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 35, 36 వచనం. భక్తిహీనుడు ఎంతో ప్రబలియుండుట నేను చూచి ఇంటిని, అది మొలచిన చోటునే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లియుండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా వాడు లేకపోయెను. నేను వెతికి తిని కానీ వాడు కనబడకపోయాను. చూసారండి, ధనవంతుల యొక్క శ్రేయస్సు కలిగి జీవిస్తారు కానీ కొన్నాళ్ళే అని చెప్తుంది బైబిలు. మరలా తర్వాతకి వారు కనబడరు. ఈ గ్రామంలో గొప్ప ధనవంతులు తెలుసుగా మీకు, ఉన్నారా ఈరోజు? వాళ్ళ పిల్లలన్నీ ఉన్నారా? కనీసం పిల్లలన్నీ ఉన్నారని కనబడుతున్నారా? పిల్లలన్నా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళ కింద జీతాలు ఉన్నారు. మన రక్త సంబంధికులు కొంతమంది కదా, 100 ఎకరాల ఆసాములు, భూసాములు. వాళ్ళట అక్కడనే కనబడతారట, తర్వాతకి చూస్తే వాళ్ళు కనబడరు అన్నట్లే కనబడతలే ఇప్పుడు, వాక్యాలు ఉన్నట్టే వినబడతలే ఇప్పుడు. మరి ఈ శ్రేయస్సు ఎంతవరకు? శ్రేయస్సు కలిగి జీవించాలన్న ఆశ ఎంతవరకు? కొంతవరకే అన్నట్టు కనబడతలే. కాబట్టి ఏం నేర్చుకోవాలి ధనవంతుని ద్వారా? ధనవంతుడు నేర్పుతున్న పాఠంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఈ భూమి మీద సుఖం అనుభవించడం, ఈ భూమి మీద శ్రేయస్సు కలిగి బ్రతకాలి అని అనుకోవడము కొద్ది కాలమే, వ్యర్థమైంది అది. తర్వాతకి కనబడదు. అది కనబడేది ఏంది? నిత్యం ఉండేది ఏంది? ఉత్తమమైనది ఏంది అనేది మనము ధ్యానించుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది.